హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పడుకుంటే నిద్ర రావట్లేదు. మధ్యాహ్నం పూట దెబ్బ తినేసి ఈరోజు పప్పుచారు అండ్ కోడిగుడ్డు పరుటు తిన్నాను. ఇప్పుడు ఫుల్ దెబ్బతిని పడుకుంటే రాత్రిపూట మళ్ళీ నిద్ర పట్టట్లేదు. 1 గంట 2 అయినా సరే దానివల్ల లాభం లేదని చెప్పి అలా రౌండ్స్ వేద్దామని చెప్పి ఎండ కాస్త తగ్గిందని అలా రోడ్డు మీదకి వచ్చాను. రోడ్డు మీద చూస్తే ఎండ ఎదిరిపోతుందని చెప్పాను కదా, ఇలా చేలంట పుట్లగట్టంట వెళ్తానని, చెరువులంట. అలా మా ఇంటి దగ్గరలోనే 4 సందులు దాటితే ఒక చెరువు ఉంటుంది, చిన్నది కాలువ. ఇదిగోండి ఆ కాలువ దగ్గరికి వచ్చాను. నేను కనపడపోతే మళ్ళీ బక్క చిక్కాను అనుకుంటాడేమో. ఏదో దుక్కపోతులో తయారైన ఫుల్గా దెబ్బతిని. ఎవరు కంగారు పడద్దు. పాత వాళ్ళందరూ మళ్ళీ మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ. అలాగే నిన్న దెబ్బ రొట్టె గురించి చేయమన్నారు, చేస్తాను బాబు, కంగారు పడద్దు. ప్రస్తుతానికి సెటప్లు గెటప్లు లేవు, చూసుకుని మంచి రోజు చూసి పంతులు గారిని అడిగి మళ్ళీ గెటప్లు వేసే టైం దగ్గరకు వస్తుంది, వేస్తాను మీకోసం. నోట్లో ఏలక్కాయలు నవ్వులితే గొంతులో కిచ్చికిచ్చి పోద్దని చెప్పారని చెప్పి ఇలాచి నవ్వులుతున్నాను. మళ్ళీ గడ్డేదో నవ్వులుతున్నాను అనుకోవద్దు ఎవరు కూడా. ఇదో ఇలాచి అలా బొగ్గను పెట్టుకుని నవ్వమన్నారు. ఏదో మన పుష్పాలు అల్లు అర్జున్ పెడతారు కదా గాలిబొడ్లు, అలాగా నోట్లో పెట్టేసి ఏదో నవ్వులుతున్నాను. డైరెక్షన్ మారుస్తున్నాయండి, చేయి పీకుతుంది. ఈ చెరువులో చేపలు ఉంటాయి, పైకి కనబడుతున్నాయో లేవో తెలియదు కానీ చేపలు అయితే బాగా ఉంటాయట చెప్పారు. అప్పుడప్పుడు ఎక్కడికి వచ్చి పట్టుకెళ్తారట చాలామంది. ఇదో రౌండ్గా సర్కిల్లో ఉంటుంది, మధ్యలో ఉంది ఇది. అది చుట్టూ నడుచుకుని అలాగే వెళ్దామంటే ఊరకొక్కలు ఉన్నాయి, మీద పడతాయని మా మమ్మీ దడిపించారు. దానివల్ల ఏంటంటే మనకే పిక్కలు లేక బక్క చిక్కిపోయాం కాబట్టి మళ్ళీ వెళ్ళామంటే ఆ కుక్క పిక్కలు పీకుద్దని చెప్పి ఆ బౌండరీ చుట్టూ తిరగకుండా ఇక్కడే మూల నక్కి వీడియో చేస్తున్నాను. రేపు అలా మా పొలానికి వెళ్ళి ఒకసారి అది కూడా రౌండప్ చేసి మీకు చూపెడతాను. ఎలా ఉందో ఏంటో నేను చూసి చాలా రోజులు అయింది, అలా వెళ్తాను రేపు. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా? ఈడేంటబ్బా ఏదో చేస్తున్నాను అనుకుంటే పొలాలంట చెట్ల గట్లంట తిరుగుతున్నాడు అనుకోవద్దు. చేస్తాను మళ్ళీ ట్రోలింగ్ రోస్టింగ్ అన్నీ కలిపి చేస్తాను. పులిహోర తింటుందని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోండి అంతే. దయచేసి ఎవరు కెలకొద్దు, ఓకేనా? ఇదో వెనకాతలో ఒక స్కూల్ ఉంటుంది. ఈ టైంలో వెళ్తే బీట్లు కొడుతున్నారని చెప్పి, కర్రలేసి తంతారని చెప్పి, వెళ్ళకూడదని చెప్పారని చెప్పి ఇటుపక్క చీలగట్లంట చెరువు గట్లంట రౌండ్ తిప్పాను, ఓకేనా? అది ప్రైమరీ స్కూల్ అన్నమాట. 7th to 10th. 10th అయిపోతే వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి. మా ఊర్లో ఓన్లీ 10th వరకే ఉంది ఇక్కడ. ఆ స్కూల్ కూడా తీయమన్నారు కానీ వెళ్దామంటే ఇప్పుడు వదిలే టైం అంట. టీచర్లకి ఆంటీలకి బీటు కొడతారేమో అని చెప్పి భయపడి అటుపక్క వెళ్ళొద్దురా బాబు అని చెప్పారని చెప్పేసి మరీ అటు వెళ్ళకుండా ఇటుపక్క తిప్పాను బండి అంటే సైకిల్ చూపిస్తున్నాను. సైకిల్ నాది కాదు, ఎవరిది అది. ఓకే ఎవరు చూసుకుని మళ్ళీ మంచి వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే ఎలా ఉంది వ్యాపారం. ఓకే బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. సిబిఎస్లో ఉండేవాళ్ళు చాలామంది వ్యూవర్స్ అందరూ మళ్ళీ వచ్చి పెడుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ 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 బాయ్. రేపు మళ్ళీ మంచి వీడియో తీస్తాను.